మహాభారతం అంటే పంచమ వేదం అంటారు. ఆ మహాసంద్రంలో ఎన్నో పేరున్న పాత్రలు. కానీ మర్చిపోలేని పాత్రలు కొన్నుంటాయి. అందులో ఒకరు వికర్ణుడు. కర్ణుడు కాదు, వికర్ణుడు. ధృతరాష్ట్ర గాంధారుల కుమారుడు. దుర్యోధనుడి స్వయాన తమ్ముడు. కురుసభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని ప్రతిఘటించిన ధీరుడు. 100 మంది కౌరవుల్లో ధర్మం మాట్లాడింది ఒక్కడే. భీష్ముడు వారించలేకపోయాడు. ద్రోణుడు గెలవలేకపోయాడు. విదురుడి న్యాయం పని చేయలేదు. కానీ ధర్మం ఇదే అని నోరు తెరిచిన ఏకైక కౌరవుడు వికర్ణుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మం పాండవుల వైపు ఉందని తెలిసినా, తాముకెదురయ్యే ఓటమిని ముందే గ్రహించిన తమ్ముడిగా అన్నవైపు నిలబడ్డాడు వికర్ణుడు. అతడు యుద్ధాన్ని తూతూ మంత్రంగా కాదు, ప్రతిరోజు అతని ప్రతిభ మిన్నగా మారుమోగేది. విలువిద్యలో కర్ణుని తర్వాత అతనే. భగవద్గీతలో పేరు వచ్చే కొద్ది మందుల్లో వికర్ణుడు ఒకడు. అర్జున విషాద యుగంలో దుర్యోధనుడు గర్వంగా చెప్పే పేర్లలో వికర్ణుడి పేరు కూడా ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామం 14వ రోజు వికర్ణుడు భీముని ఎదురు వెళ్ళాడు. ఘోర యుద్ధం అనంతరం వికర్ణుడు చనిపోతాడు. ఆ మరణం భీముని మనసుకి భారంగా మారింది. ధర్మాన్ని నిలబెట్టిన వికర్ణుడి గురించి మనం మర్చిపోలేం. యుద్ధానికి ముందే ఓటమిని అర్థం చేసుకున్న విధిని ధర్మంగా తీసుకున్నాడు వికర్ణుడు. వికర్ణుడు నిజం మర్చిపోలేని కౌరవుడు.